సీజేపీ తలపెట్టిన పార్లమెంటు మార్చి ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై సీరియస్ అయింది. శాంతియుత ఆందోళనపై అణచివేత ధోరణిని తప్పుబట్టింది. పెల్లెట్ గన్లు వినియోగించడంపై సీజేఐ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ లాఠీలను వినియోగించడంపైన ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ న్యాయమూర్తితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనివార్యమవుతుందని, అయితే ఆ నిరసనను అణిచివేయటానికి క్రూర ధోరణి అవలంబించకూడదన్నారు సీజేఐ సూర్యకాంత్. సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చి ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై సీరియస్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పార్లమెంటు మార్చ్ సంఘటన పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చలో సంసద్ పేరు మీద విద్యార్థులు శాంతియుత ర్యాలీ జరుపుతూ ఉంటే ఆ ర్యాలీని అణచివేత పైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పెల్లెట్ గన్స్ వాడకాన్ని సీజేఐ కొంత అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ లాఠీల వినియోగానికి కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు పైన స్వతంత్ర సిట్కు ఆదేశాలు జారీ చేసింది. మాజీ న్యాయమూర్తి తోటి సిట్ ఏర్పాటు చేయాలని సీజేఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 20వ తేదీన జరిగిన హింసాత్మకమైన ఘటనలు, విద్యార్థులకు గాయాలు అవ్వడము, వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో సీరియస్ గా తీసుకుంది. మరి ఇటు ఈ కేసుకు సంబంధించి స్వతంత్రంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. హరీష, గోపి, అంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో ఈ విధంగా లాఠీచార్జ్ చేయడం, పలువురు విద్యార్థులు కూడా గాయపడ్డారు, కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. అంటే పోలీసుల మొత్తం వ్యవహార శైలిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? అంటే రాబోయే రోజుల్లో కూడా ఏ రిస్ట్రిక్షన్స్ విధించింది? 20వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు లాఠీ చార్జ్ చేయడంలో భాగంగా వాళ్ళు వాడిన విధానము, బాష్పవాయు గోళీలు, అదే విధంగా పెల్లెట్ గన్స్ వాడకాన్ని సీజేఐ తప్పు పట్టారు. విద్యార్థులు శాంతియుతమైన తమ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తప్పు పడుతూ సీజేఐ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ లాఠీల వినియోగం దాన్ని కూడా కొంత తప్పు పట్టిన పరిస్థితి ఉంది. అయితే శాంతియుత ర్యాలీలను అణచివేసే భాగంగానే ఈ యొక్క ఈ చర్య చేపట్టారన్నది కూడా చెప్పారు. అమాయక ప్రజలపైన అరాచకాలకు పాల్పడిన వారికి ఎవరికైనా శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇందుకోసం సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. బాధ్యులు ఎవరో తేల్చడానికైనా సరే సమగ్ర దర్యాప్తు అయితే అవసరం ఉంది. బాధ్యులు ఎవరో తేల్చకుండా దర్యాప్తు కూడా అర్థం ఉండదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణ జరపడం జరిగింది. మరి 20వ తేదీన జరిగిన ఘటనలో గాయపడ్డ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పైన పెల్లెట్ గన్స్ వాడకానికి సంబంధించి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ కేసు ఏదైతే దర్యాప్తు రిటైర్డ్ జడ్జి ఇచ్చే నివేదిక, దాంట్లో దోషులు ఎవరైనా తేలితే గనక కఠినమైన శిక్షలే ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించడం జరిగింది. గోపి, ఇటు మాజీ న్యాయమూర్తితో ఒక సిట్ ను సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు కదా, అంటే ఇది ఎప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు? ఈ రోజు సీజేఐ మాట్లాడిన మాటలు మాత్రం తక్షణమే వెంటనే ఈ యొక్క సిట్టు ఏర్పాటు జరపాలనేది కూడా ఆయన ప్రధానంగా అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా సాయంత్రంలోగా విడుదలవుతాయి. మరి సిట్టు ఏర్పాటులో రిటైర్డ్ జడ్జితో పాటు ఎవరెవరు ఉంటారు, దానికి సంబంధించిన రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది, విచారణ ఎక్కడి నుంచి స్టార్ట్, తీరుకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కేంద్రం వద్దకి పోలీసు కమిషనర్ ఇచ్చిన నివేదిక ఒకవైపు ఉంది. సంఘ విద్రోహ శక్తులంతా కూడా అందులో పాల్గొన్నారు. వాళ్ళ హింసాత్మకమైన ఘటనలకు వాళ్ళే కారణం అనేది కూడా ఇప్పటికీ తీసుకొస్తున్నారు. కేంద్ర హోంశాఖకు దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా మరి ఇటు సిట్టు, సుప్రీంకోర్టు విధించబోయే సిట్టు ఏ విధంగా ఉండబోతుంది, మరి రిటైర్డ్ జడ్జితో పాటు ఇంకా అందులో ఎవరెవరు ఉంటారు, ఇటు పోలీసుల పాత్రతో పాటు విద్యార్థులు ఏదైతే ఘర్షణ వాతావరణానికి సంబంధించి కావచ్చు, లేదా పోలీసుల వాహనాలను ధ్వంసం చేసిన
ఆ, ఆ, విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరిగితే దాంట్లో దోషులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా కోర్టు అయితే అభిప్రాయపడడం జరిగింది. మరి సమగ్ర దర్యాప్తు జరిగితేనే దోషులకు సంబంధించిన అంశం తేలుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దోషులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్షలు తప్పవు అంటూ కూడా సిజే అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ సిట్టు ఏర్పాటుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో జరిగే సిట్టులో మరి ఇంకా సభ్యులు ఎవరు ఉంటారు, ఇటు పోలీసులు ఇచ్చిన నివేదిక ఒకవైపు, మరోవైపు సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు, ఈ రెండింటి విషయంలో అంటే చలో సంసద్ కార్యక్రమంలో జరిగిన హింసాత్మకమైన ఘటనల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాతే ఈ దీంట్లో అన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎస్ గోపి, ఒకవైపు అంటే పోలీసుల తీరుతో పాటు స్టూడెంట్స్ లో కూడా కొంతమంది అల్లరి మూకల స్టూడెంట్స్ లో కలిసిపోయి ఈ విధంగా పోలీసుల పైన రాళ్లు రువ్వటం, అల్లరి చేయటం, దాడి చేయటం ఇటువంటివి కూడా వారి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపైన కూడా విచారణ చేయనున్నారా? అయితే పూర్తిగా 20వ తేదీ చలో సంసద్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేయనున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా అంటే ఒకవైపు ఇటు సిట్టు విచారణకు సంబంధించి, మరోవైపు పోలీసులు ఇచ్చిన నివేదిక, ఈ రెండింటి ఆధారంగానే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయనుంది ఈ సిట్టు. మరి సిట్టు ఏర్పాటుకు ఇప్పటికే సిజేఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందులో అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చలో సంసద్ లో మరి విద్యార్థుల పాత్ర, అదే విధంగా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటూ కూడా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నివేదిక, వీటన్నిటి ఆధారంగా మరి రానున్న రోజుల్లో ఈ విచారణ అయితే జరగనుంది. మరి 20వ తేదీ చలో సంసద్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసుల వివరాలు, అదే విధంగా సీసీ ఫుటేజీ, ఇతర ఆధారంగా విద్యార్థులు ఏదైతే హింసకు పాల్పడ్డారో ఆ ఘటనకు సంబంధించిన వివరాలు, వీటన్నిటిని కూడా సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత కోర్టుకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. దాని ఆధారంగా తదుపరి విచారణ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.